హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బుల్ చెక్ మాఫ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. బుల్ చెక్ మాఫ్ అంటే తప్పులు మాఫ్ చేయండి లేదా నన్ను క్షమించని నా తప్పులకి అని అర్థం అయితే వస్తుంది భయ్య తెలుగులో. ఇది ఒక బాలీవుడ్ మూవీ. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 10 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ హీరోయిన్ అయితే ఇద్దరు లవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. బట్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ అయితే ఉంటుంది. హీరో ఎలా అన్న 2 months లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పేసి. మరి దాని తర్వాత ఏం జరిగింది, మరి హీరో ఏం చేశారన్నది మీరు మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేశాను భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ మూవీ భయ్య. వీకెండ్ కాబట్టి అదర్ లాంగ్వేజెస్ మూవీ ఏదన్నా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ పర్పస్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ చూద్దాం అనుకుంటే టైం పాస్ కి చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే రాజ్ కుమార్ రావు గారు అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇద్దరివి కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయని చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే త్రూ అవుట్ ద మూవీ బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ వీళ్ళు తీసుకున్నది ఒక రెగ్యులర్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా ఒక డివైన్ టచ్ అండ్ ఒక టైమ్ లూప్ కాన్సెప్ట్, ఈ రెండింటిని అయితే యాడ్ చేస్తారు భయ్య. ఆ రెండు కొద్దో గొప్ప మూవీ చూడడానికి ఈ టైం పాస్ అన్న వర్డ్ని తీసుకురావడానికి అయితే బాగా హెల్ప్ అయినాయని చెప్తా నేను. ఆ టైం లూప్ కాన్సెప్ట్ ని బాగా యూజ్ చేసుకున్నారు అండ్ ఆ డివైన్ టచ్ ని కూడా బాగా మిక్స్ చేశారని చెప్తా. మూవీ మొత్తం కూడా వారణాసిలోనే జరుగుతుంటుంది. సో విజువల్స్ పరంగా ఇదంతా కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి అండ్ ఆ క్లైమాక్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మరి ఆర్ట్గా అనిపించలేదు నాకు, మంచిగా అనిపించే సాంగ్స్ అండ్ బీజిఎం కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే టైం లూప్ కాన్సెప్ట్ తీసుకున్నారు, డివైన్ టచ్ కూడా తీసుకున్నారు. బట్ ఎక్కడ దెబ్బ అయింది అంటే ప్రెడిక్టబిలిటీ. ఒక తీసుకున్న కాన్సెప్ట్ రెగ్యులర్ కాన్సెప్ట్, దానికి డిఫరెంట్ థీమ్స్ అయితే మిక్స్ చేశారు. కానీ ప్రెజెంటేషన్ మాత్రం ఎప్పుడు తీసే రెగ్యులర్ మూవీస్ కి ఎలా తీస్తారో అలాగే తీశారు భయ్య. అందువల్ల ప్రెడిక్టబుల్ గా ఉంటుంది మీకు మూవీ మొత్తం కూడా. అండ్ చాలా కామెడీ సీన్స్ అయితే చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తూ ఉంటాయి. మరి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు మీరు. అండ్ చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి అనమాట. అండ్ స్టోరీలో కొన్ని చోట్ల అయితే స్లో పేసింగ్ అయితే ఉంటుంది. 2 hours 10 minutes అనవసరం. ఈ మూవీకి 1 hour 30 minutes అయితే పర్ఫెక్ట్ టైమింగ్ భయ్య. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ 2 hours 10 minutes స్ట్రెచ్ చేస్తారా, సెకండ్ హాఫ్ అంతా కూడా మీకు ప్రెడిక్టిబుల్ అయిపోద్ది. మీకు 1 hour 23 minutes మూవీ చూసిన తర్వాత దాని తర్వాత 37 minutes లో ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది, క్లైమాక్స్ ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థమైపోద్ది. అంత ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అనమాట. తీసుకున్న స్టోరీ రొటీన్ అండ్ కాన్సెప్ట్స్ డిఫరెంట్, బట్ ప్రెజెంట్ చేసిన విధానం యాజ్ యూజువల్ రొటీన్. అందువల్ల నాకు యావరేజ్ టైం పాస్ మూవీ అనిపించింది. ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి సరదాగా ఒక మూవీ చూద్దాం, అదర్ లాంగ్వేజ్ అయినా పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు, లేదనుకుంటే అవాయిడ్ చేసేసి భయ్య. మరీ సర్ప్రైజెస్ ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాంటివి ఏమైతే ఉండవు. ఫ్యామిలీతో కూడా చూసేసి ఇబ్బంది ఏం లేదు. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ లో వచ్చింది ప్రైమ్ వీడియోలోకి. ఓకే, మీరు చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరి నేను ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.